సిటీ కేబుల్. వార్డు అభివృద్ధిలో కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి పూర్తిగా విఫలం. బగ్గుమన్న 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి వార్డును అభివృద్ధి పరచడంలో పూర్తిగా విఫలం చెందారని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. గురువారం 13వ వార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేవలం తన ఇంటి చుట్టూ మాత్రమే సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. తన వార్డు పరిధిలోకి వచ్చే మార్కండేయ కాలనీ, అయ్యప్ప కాలనీకి అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా కౌన్సిలర్ కేటాయించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు సభను పక్కదోవ పట్టించడానికి కౌన్సిలర్ ప్రయత్నించారని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కాకన్నా ముందే కార్యక్రమం అయిపోయిందని, ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ నాయకులనే దొంగలు అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. మొట్టమొదట నీవే దొంగవు అని నాయకులు అన్నారు. బుధవారం జరిగిన ప్రజాపాలన వార్డు సభలో హుందాగా వ్యవహరించవలసిన కౌన్సిలర్ చిల్లరగా వ్యవహరించారని అన్నారు. 3 రోజుల్లో నీ పదవి పోతుంది, ఆ తర్వాత మేము అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. వార్డు సభకు గొడవ చేయడానికి మాత్రం వచ్చావు, కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి రాలేవని అన్నారు. వార్డు అభివృద్ధి కోసం 50 లక్షలు కేటాయిస్తే తనకు వద్దని కౌన్సిలర్ అనడం అభివృద్ధిని అడ్డుకోవడమే అని అన్నారు. తాండూరు పట్టణంలోని 36 వార్డులలో లేని సమస్యలు 13వ వార్డులో ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో కౌన్సిలర్ పూర్తిగా విఫలం చెందారని నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగలు అనే పదాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నీరటి రామలింగం, లొంక బాలరాజ్, మహమూద్, మక్సూద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న వార్డు వైజ్గా ప్రోగ్రాంలు నిర్వహించిన దాంట్లో డిస్టర్బెన్స్ అయినందుకు ఈరోజు ప్రత్యేకంగా మా కార్యకర్తలందరం కలిసి మా వార్డును ఉద్దేశించి 13వ వార్డును ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే నిన్న ముఖ్య ఉద్దేశం ఏంది, నిన్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లిస్ట్ వచ్చిన దాంట్లో ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు వచ్చినాయి ఏందనేది అందరూ చెక్ చేసుకొని మళ్ళీ రానోళ్ళు కూడా మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాలనే దాని మీద ప్రోగ్రాం పెడితే, అట్టి ప్రోగ్రాంలో కౌన్సిలర్ అయిన మా శ్రీనివాస్ రెడ్డి 13వ వార్డు కౌన్సిలరు, ఆయన అధ్యక్షతాననే కౌన్సిలర్ ఉన్నాడు కాబట్టి ఆయన అధ్యక్షతాననే జరగడం అయింది. కాకపోతే పబ్లిక్ అందరు వచ్చినప్పుడు కౌన్సిలర్ ఉండాల్సింది అందరిని సమానంగా చూడాలి. ఒక అఫీషియల్ మీటింగ్ అది. దాని విషయంలో ఇప్పుడు బాలరెడ్డి గారు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గారు రావడానికి కొంచెం లేట్ అవుతుందంటే ప్రోగ్రామ్ అయిపోయింది వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అని పబ్లిక్ని మిస్గైడ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది. ఆ విషయంలో రవి అన్నవాడి మైక్ తీసుకొని, లేదా అట్లా కాదు, ఒక అర్ధ గంటలు వచ్చేస్తున్నారు వాళ్ళు, మరి మీరు ఎందుకు పంపిస్తున్నారు, అది తప్పు కదా అన్నప్పుడు నీకు ప్రజలు మంచిగా ఉండడం ఇష్టం లేదా, అది కరెక్ట్ కాదు. ఆ విషయంలో అంతలోనే 10 నిమిషాల తర్వాత వాళ్ళు రావడం జరిగింది. వచ్చినాక ఫస్ట్ బాలరెడ్డి అన్న మాట్లాడాడు. బాలరెడ్డి అన్న ఏం మాట్లాడాడు, ఏ పార్టీ అయినా రూలింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తన అభివృద్ధికి ఎంతో కొంత చెప్తుంది, ఏ సభ మీదైనా. తను మాట్లాడుతూ ఒక మాట చిల్కవా విషయం తీసిండు. అభివృద్ధి అయితే ఇంకా జరుగుతుంది మన దాంట్లో, మీరు ఎవరు అధైర్యపడొద్దని చెప్పి అని అందరికీ అనేసి ఒక మాట, అభివృద్ధి మీరు 4 సంవత్సరాలు ఏం చేసిండో తెలియదు, కానీ మేము వచ్చి 1 సంవత్సరంలో, వాస్తవానికి వచ్చి 1 సంవత్సరం అయింది. అడిగే మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికీ 50 లక్షల ఫండ్ ఈ కాలనీకి పెట్టడం జరిగింది. అది ప్రూఫ్లతో కూడా చూపిస్తాము. అయితే గత 4 సంవత్సరాల్లో మీరు ఏం చేసిరు అనేది అందరు పబ్లిక్ చూస్తున్నారు. కానీ ఆ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఒక్క మాట బాగాలేంటే నా చిల్కవాగు కబ్జాకు గురైంది అంటున్నారు. రేపు చిల్కవాగు కూడా పని చాలా అవుతుంది. ఆ పని చాలా అయినప్పుడు ఎవరైనా కబ్జాలో ఉన్న వాళ్ళు ఉంటే సహకరించండి, మీ వార్డుకు మంచి అవకాశం ఉంది, ఇప్పుడు నీళ్ళ తాకి తగ్గుతుందని చెప్పి అని ఒక మాట బాలెడ్ అని అనడం వల్ల తన చేతిలో మైకు తీసుకొని ఇష్టావులిగా మాట్లాడాడు. సరే, తను ఒక మాట అన్నాడు, దానికి రాజకీయ సభ కాదని చెప్పి అన్నాడు. మరి నువ్వు ఎట్లా రాజకీయాలు మాట్లాడినావు? నువ్వు దానికి మైక్ తీసుకొని రాజకీయ సభ కాదు, ఇది రాజకీయాలు మాట్లాడదు, అఫీషియల్ ప్రోగ్రామ్ అని నువ్వు డైరెక్ట్ అనేది నువ్వు ఎట్లా మాట్లాడినావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అన్ని నేను డెవలప్మెంట్ చేసిన ఏడ డెవలప్మెంట్ చేసినావు నువ్వు? అంతమంది అక్కడ ఆఫీసర్లు ఉన్నారు, అంత మా లీడర్లు ఉన్నారు, మేము మాతో అనలేక శాత కాదని, కానీ అక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ కాకూడదని చెప్పి అని మేమందరం సాదృశ్యంగా ఉన్నాము. మీరు దయచేసి ఇవి మీకు ఎక్కడ పోయినా కూడా మీకు కావాల్సింది ఈ న్యూసెన్స్. అయితే పబ్లిక్ మంచి గురించి అందరు అఫీషియల్ ఆఫీసర్లు వచ్చినప్పుడు, లీడర్లు వచ్చినప్పుడు వాళ్ళతో పని తీసుకునేది పెట్టేసి
నువ్వు వాళ్ళని విమర్శించి కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ వాళ్ళు దొంగలు అన్నావు. ఏ విధంగా అన్నావు? కాంగ్రెస్ లో గెలవలేను, నీకు ఇచ్చింది కాంగ్రెస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో గెలిచి నువ్వు ఇక్కడ వచ్చినావు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు దొంగలైనా మర్యాదగా ఆ మాట నువ్వు వెనుకకి తీసుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, దయచేసి ఈ మాట మీరు కాంగ్రెస్ దొంగలని ఎట్లా అన్నావు, ఏ విధంగా అన్నావు? నీకు ఏదన్నా వ్యక్తిగత కక్షలు ఉంటే అది మీరు చూసుకోండి, కానీ పార్టీని విమర్శించి మాట్లాడడం తగదది. నీకు ఖచ్చితంగా ఈ మాట నువ్వు వాపస్ తీసుకోవాలని మా కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్. నమస్తే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడానికి ముఖ్య ఉద్దేశం, నిన్న జరిగిన సంఘటన 13వ వార్డు ప్రజాపాలనలో మా యొక్క కౌన్సిలర్ గారు చేసిన చౌకబారు రాజకీయానికి నిదర్శనమే నిన్నటి ప్రోగ్రాంలో జరిగిన డిస్టర్బెన్స్. నిన్న ఫోన్ వచ్చి చైర్మన్ గారు, మార్కెటింగ్ చైర్మన్ గారు, మిగతా లీడర్లు వస్తున్నారని చెప్తే ఇమ్మీడియట్ గా లేచి ప్రజలందరికీ మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పేసి తను మీటింగ్ ని ఇచ్చేయడానికి ట్రై చేస్తున్నాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను మీ పెద్ద లీడర్లకు అందరికి పంపించిన విషయము. తర్వాత మీ జనాలు తను చెప్పినా వెళ్ళకపోతే తను వెళ్ళిపోయినాక మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళందరూ వచ్చినాక గొడవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి మీటింగ్ లో కూర్చున్నాడు. ఆయన ఉద్దేశమే గొడవ చేయడం, ప్రజలకు సేవ చేయడం. ఆయన 5 ఏళ్ల పీరియడ్ లో కూడా ఆయన గొడవ తప్ప ఎలాంటి అభివృద్ధి కానీ ప్రజలకు పనికొచ్చే పని కానీ ఏమీ చేయలేదు. ముందుగా ఆయన మాట్లాడిన 2-3 విషయాలు నేను మాట్లాడతాను. తను ఏమన్నాడు, నా బిల్లులు అంటాడు. నిన్ను మేము కౌన్సిలర్ గెలిపించినాం, నువ్వు కాంట్రాక్టర్వా కౌన్సిలర్వా ఫస్ట్ అది చెప్పు. ప్రతిసారి ఎక్కడ మీటింగ్ జరిగినా ఏమైనా బిల్లులు అనేది కాంట్రాక్టర్ సంబంధించిన విషయం. నువ్వు కౌన్సిలర్ గెలిపించింది మేము ప్రజలకు సేవ చేయడానికి, మళ్ళీ నువ్వు కాంట్రాక్టర్ ఎందుకు చేసినావు? నీకు బిల్లు వచ్చేది ఉందే, బిల్లు గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? కాంట్రాక్టర్ మాట్లాడాలి. ఇంకో మాట, ఎవరి పేరు తీసుకోకుండా బాలరెడ్డి గారు ఏమో కొన్ని చిలకవాళ్ళు మంచి చేయాలి, చిన్న ఎంకరేజ్మెంట్స్ ఉంటే కూడా మనము దాన్ని సరి చేసి చేసుకుందాం అన్నాడు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లా నువ్వెందుకు తడుపుకున్నావు? ఇప్పుడు ఆయన ఎవరి పేరు తీయలేదు, మళ్ళీ నువ్వెందుకు ఆ విధంగా రియాక్ట్ అయినావు? దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకోటి, డెవలప్మెంట్ చేసిన అన్ని పైసలు తెచ్చి ఇన్ని పైసలు తెచ్చి అని మస్తు మాట్లాడినావు. నీ ఇంటి చుట్టూ 4 రోడ్లు వేసుకుని నీ ఇంటి చుట్టూ డెవలప్మెంట్ చేస్తున్నాడు కాదు. నువ్వు మార్కండేయ నగర్ అయినా పర్వాలేదు, రెడ్డి కాలనీ అయినా కానీ, అయ్యప్ప నగర్ అయినా, కోకట్ రోడ్లు ఏడైనా 1 మీటర్ సీసీ రోడ్ కానీ, 1 డ్రైన్ కానీ నువ్వు చేసినావా చెప్పు, నువ్వు చూపి తీసుకొని పోయి నేను మాట్లాడతా. నీ ఇంటి చుట్టూ 4 రోడ్లు వేసుకొని మొత్తం అభివృద్ధి చేసేసినా నేను మాత్రమే చేసినా అంటే అది కుదరది. నువ్వు ఎంతైతే నువ్వు మళ్ళొకసారి నిరూపించుకున్నావు, నువ్వు ఒక పరిపక్వత లేని లీడర్ అని మళ్ళొకసారి నువ్వు నిన్న ప్రూవ్ చేసుకున్నావు. నువ్వు ప్రతిసారి కౌన్సిల్లో చేయడం, ప్రజల్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము, ప్రజల్లో ఒక విషయము మళ్ళొకటి చెప్పగలుగుతున్నా. ఒక శ్రీనివాస్ రెడ్డి అంటే కమిట్మెంట్ ఉన్న కౌన్సిలర్ కాదు, కాంట్రవర్షియల్ కౌన్సిలర్ అని పేరుని మళ్ళొకసారి నువ్వు నిరూపించుకున్నావు. అంతకుమించి నిన్న నువ్వు సాధించింది ఏం లేదు. నిన్న సూత్రధారులు కాదు తమ్ముడు, నేను రాసిన మీరు అందరూ పాత్రలు నీ సూత్రధారణ అనాలి. ఏం అనాలో కూడా తెలియకుండా నువ్వు పెద్ద మాట్లాడడం కాదు. ముందు ఏం మాట్లాడాలా, సబ్జెక్ట్ ఏందని నేర్చుకో. నీ సబ్జెక్ట్ తెలియకుంటే నీకంటే సీనియర్లు ఉంటారు, వాళ్ళతో పోయి నేర్చుకున్నాక నువ్వు మాట్లాడాలి. మన గల్లీకి వచ్చిన చైర్మన్ ని, మార్కెట్ కమిటీ పెద్ద లీడర్లు వస్తే వాళ్ళతో మనం ఎట్లా పని చేసుకోవాలి, ఫ్యూచర్ లో వాళ్ళతో మనం ఎట్లా చేసుకోవాలి అని ఇట్లా ఆలోచన ఉండాలి. కానీ ఎట్లా ఫెయిల్ చేద్దాము, ఏం చేద్దాము, ఇదే ఆలోచన. అదేమంటారు కదా, డిస్ట్రాక్టింగ్ మెంటాలిటీ ఉన్నది నీకు మొత్తం. అంతే, నువ్వు ప్రజలకు పనికొచ్చే మనిషి కాదు. ఒకసారి తప్పు చేసినారు, వార్డు నెంబర్ 13 ప్రజలు నీకు ఓటేసి 5 ఏళ్ళు సఫర్ అయినరు. నీ నుంచి ఎటువంటి ఉపయోగం లేని పని జరిగింది మాకు 5 ఏళ్ళ. గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనోరన్న గారికి ఎన్నో నాయకత్వంలో చైర్మన్ మేడం గారు మాకు అన్ని వర్క్స్ అలాట్ చేస్తే మేము 10 సార్లు మేము అందరం తిరిగినాక కూడా నువ్వు వచ్చింది ఫండ్, నేను ఒక మాట అడుగుతా, నీకు 50 లక్షల ఫండ్ ఇస్తే నాకు వద్దు అని చెప్పేసి అన్నావు. తాండూరులో ఒక పెద్ద లీడర్ నీకు మా అందరి ముందరనే ఫోన్ చేసి నువ్వు ఎందుకు వద్దన్నావు? పైసలు తీసుకోవాలి, రాజకీయాలు వేరే, ఫండ్ డెవలప్మెంట్ చేసుకోవాలి కంపల్సరీ, కావాలంటే నా ఫండ్ కూడా ఇస్తా అని అన్నాడు. ఏ మాట అన్నాడా లేదా? నువ్వు ఎందుకు వద్దన్నావు? ఫండ్ మున్సిపల్ నుంచి 50 లక్షల ఫండ్ ఇస్తే నాకు అవసరం లేదని చెప్పేసి నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసినావు? నువ్వెవరు మా వార్డు ప్రజల యొక్క డబ్బులను నువ్వు ఇచ్చేందుకే? దయచేసి వార్డు ప్రజలకు అందరికీ కూడా మనం ఏంటంటే, ఈయన చేసే మిస్గైడ్ లా కానీ, ఈయన చేసేదానికి మన కౌన్సిలర్ కాబోయే మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారు చేసే విషయాలని మీరు ఎవ్వరు కూడా పట్టించుకోవద్దని మనవి చేస్తూ, ఎందుకంటే ఆయన రాజకీయం చేస్తాడు, అదేమంటారు కదా, చౌకబారు రాజకీయం చేస్తారు. అంతేకాని దానివల్ల ప్రజలకు కానీ మన వార్డు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇక ముందర ఏదున్నా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండి దాని డెవలప్మెంట్ ఎందుకు మేమందరం కలిసికట్టుగా చేసి చూపిస్తామని మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు, మన రవీందర్ రెడ్డి గారు, మన సీనియర్ లీడరు, మన మహబూబ్ అన్న గారు, మన మక్సూద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు,
లోక బాలరాజు గారు, ప్రభులింగం గారు. ఈరోజు ఏమైందంటే నిన్న చెప్పిన విషయానికి ఏంటంటే ప్రజాపాలనలో చాలా ఎక్కడ జరగని స్థితి ఇక్కడ ఏర్పడ్డది మన 13వ వార్డులో. దీనికి అసలు ఎవరు కారణం? ఈ కౌన్సిలర్ ఒక చేయాల్సిన పనేనా ఇది అనేది చాలా అసంభవం. ఏ తాండూరులో 36 వార్డులు ఉన్న ఏ వార్డులో లేని సమస్య మన 13వ వార్డులోనే ఉన్నది. ఇంత పెద్ద సమస్యను తీసుకొచ్చినా కూడా ఏడ పోయినా కొట్లాటనే, ఏడ కౌన్సిల్లో పోయినా కొట్లాటనే. ఎక్కువ అభివృద్ధి లేదు మనకు. ఒక్క మార్కండేయ కాలనీ ఓట్లు లేవు అని తప్ప నీవు కౌన్సిలర్ గెలిపించినాం కానీ నీవు అభివృద్ధి ఓట్లు లేదని కాదు. మనకు ఇంపార్టెంట్ నువ్వు డెవలప్మెంట్ చేయాలి. నీ బాధ్యత, కౌన్సిలర్ బాధ్యత. నువ్వు ఈరోజు ఉండి నేను ఓట్లు లేవు అది లేవు అంటే అది తప్పు. ఈరోజు మనం ఏందనేది కౌన్సిలర్ ఒక పదవి ఉన్నప్పుడు పబ్లిక్కి సేవ చేయాలి. మనం కౌన్సిలర్ ఒక మ్యాండేటరీ మనం చెప్పాల్సింది. ఈరోజు నువ్వు అది చేసినా న్యూసెన్స్ చేసుకుంటా అంతా మొత్తం ఏడపోయినా న్యూసెన్స్ చేస్తున్నావు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మేము ప్రజలం కదా, మీకు ఓటు వేయలేదా? మేము ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడనే చేసినావు. నువ్వు ఎక్కడ చేస్తున్నావు? మా మార్కండే కాలనీలో ఏం చేసినావు నువ్వు? నేను ప్రశ్నిస్తున్నా ఈ క్వశ్చన్. ఎందుకు చేయలేవు నువ్వు అభివృద్ధి? నీకు ఏం అడ్డుపడ్డాం మేము? అంటే ఓట్లు ఉంటేనే నువ్వు పని చేస్తావా? ప్రజాపాలనలా నువ్వు ఇంత న్యూసెన్స్ చేసి మా ఆఫీసర్ల ముందర మొత్తము న్యూసెన్స్ చేసి పడేసినావు. అంటే ప్రజలు నీకే ఉన్నారా? నువ్వు కౌన్సిలర్ 2-3 రోజులు అయితే నువ్వు దిగిపోయేటాడు. నీకేముంది అధికారం? నువ్వు వెళ్ళిపో అనేది కారణం ఏంటి? నీకు అంత ధైర్యం ప్రజలు నీకే ఉన్నారా? ఎవరికి లేరా? ఏమనుకుంటున్నావు? శ్రీనివాసరెడ్డి గారు ఏమనుకుంటున్నారు మీరు? అది నేను చెప్పేది ఏమంటే ప్రజలకు సేవ చేయాలి. మన ముఖ్యం ఏంటంటే మనం ప్రజాసేవల కాంగ్రెస్ పార్టీ దాదాపు 30 ఏళ్ళకే చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ అనేది. నీవు ఈరోజు కాంగ్రెస్లో గెలిచి నువ్వు మళ్ళీ కాంగ్రెస్కే దొంగలు అంటావు. దొంగ నీవు ఉన్నావు, పెద్ద దొంగ. నువ్వు కాంగ్రెస్లో గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లో పోయినావు. నువ్వు పెద్ద దొంగవు. మాకు ఏం చేసినావు? మాకేం చేసినావు? ఏమీ చేయలేవు. ఇది నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి. నువ్వు తస్మాత్ జాగ్రత్త ఉండాలి. నువ్వు టీఆర్ఎస్ కాదు, నువ్వు టీఆర్ఎస్కు ఏమని ఉండు కానీ నువ్వు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు అనుకుంటున్నావు రాజేందర్ రెడ్డి అది ఇది అక్కడ మార్కండే కాలనీ ఏందో చూపిస్తాం. ఇప్పుడు మేము నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. మేము ఏం లేకుండా మా ఎమ్మెల్యే సారు చెప్పిండు, కానీ చెప్పంగానే సీసీ రోడ్ చేసిండు, డ్రైనేజ్ చేసిండు, కానీ శిలాపలకం కూడా వేయలేడు. అది మా కాంగ్రెస్ అంటే అది అభివృద్ధి. ఓకే. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిన్న మన 13వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు అది ఏదో పనికిరాని మాట్లాడి మన పబ్లిక్ పక్కదో వచ్చే ప్రయత్నం చేసిండు. ఈయన కౌన్సిలర్ అంటే గ్రీన్ సిటీకి మాత్రమే, అయ్యప్ప నగర్కి మాత్రమే కౌన్సిలర్ అనే ఉద్దేశంతో పనులు చేయడం జరిగింది. ఈ రోజు నేను ఒక 4 years నుంచి మార్కండే కాలనీ ఉండడం జరిగింది. ఏ ఒక్క తట్టెడు మట్టి కూడా ఇక్కడ వేయడం జరగలేదు. ఒక్క సీసీ రోడ్ కూడా ఈయన పీరియడ్ లో ఇప్పటి వరకు వేయలేడు. అక్కడ వచ్చిన తర్వాత మాకు మార్కండే ప్రజలు అసలు మమ్మల్ని పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు అంటే ఎట్లా పట్టించుకుంటారండి? మీరు ఇప్పటి వరకు ఒక గంపడి మట్టన్న మా మార్కండే సైడ్ అయినా కానీ అయ్యప్ప నగర్ సైడ్ అయినా కానీ వేస్తే ఎవరే అందరు కౌన్సిలర్ అంటే ఇంటికి పెద్ద కొడుకు లెక్క కాలనీకి మొత్తంలో కరెక్ట్ పాలన అందించాలి. కానీ ఆయన ఇంటి చుట్టే రోడ్ వేసుకోవడం, ఆయన ఇంటి పక్క పోతే మోర్లు వేసుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా నిన్న ప్రజాపాలన అంటే పబ్లిక్ ఉపయోగపడే పథకాలు అవన్నీ వాటి గురించి మన ఆఫీసర్స్ వచ్చి సందేహాలు ఏమైనా ఉంటే చేయడానికి వస్తే ఈయన దాన్ని లేనిపోని అబండాలు వేస్తూ పబ్లిక్ ని వేరే విధంగా డివైడ్ చేసి ఇది చేయడం. అయితే బాలరెడ్డి అనే వాళ్ళు మున్సిపల్ చైర్మన్ వాళ్ళు వస్తుంటే ప్రజాపాలన అయిపోయింది వెళ్ళిపోండి అని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దొంగలాడడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందండి? శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇంకా 2 రోజులు ఉంటారు, తర్వాత ఉండలేరు. మీరు చూసి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీని దొంగలాడడం, లంగలాడడం ఇది భావ్యత కాదు. మీరు దయచేసి మీరు అయ్యా కౌన్సిలర్ గారు మీరు ఒక్కొక్కరు రాండి. మీరు కాంగ్రెస్ పార్టీ దొంగలాడడం మీరు బల నిరూపణకు చేస్తున్నారు. అయింది. మేము బలంతో కాదు, మేము పని చేసి చూపిస్తాం.
మా కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మా ప్రజాపాలన అనేది చూపిస్తాం ఇప్పటి నుండి. నమస్తే. ఈరోజు వార్డ్ నెంబర్ 13లో నిన్న జరిగిన విచారకరమైన, ఎవ్వరు అసలు ఇట్లా చేస్తారని అనుకోలేము. అయితే దీని లెక్క ప్రకారము శ్రీనివాసరెడ్డి గత 10 సంవత్సరాల నుండి ఎంతో అభివృద్ధి చేస్తా, నేను చేసిన అని చూపెట్టిన పని ఎక్కడ శూన్యమే తప్ప ఏమి లేదు. ఆయన వచ్చి ఇంత మాట్లాడి మందిని ఎల్లగొట్టి ఇట్లా చేసి ఏదన్నా న్యాయం ఆ కౌన్సిలర్ చేసే పని అది మీకు తెలియాలి. ఇంకో మాట ఏంటంటే, గ్రీన్ సిటీలో అభివృద్ధి అంటే ఎక్కడ లేని అభివృద్ధి అందరికి తెలుసు. ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత అభివృద్ధి జరగట్లేదు అందరికి తెలుసు. కానీ నేను అయ్యా చెప్తున్నా, 1,70,00,000 పెట్టి మీరు చిలుకవాగుని అభివృద్ధి చేసిరు, చిలుకవాగులు పని చేసినారు అని అంటున్నారు కదా. అది కాంట్రాక్ట్ పరంగా కాంట్రాక్ట్ చేసుకుంటుంది, కాంట్రాక్ట్ బిల్లు తీసుకుంటే అన్నీ చేసుకుంటుంది. నీ ఇంటి నుంచి కాదు, నీ ఇంటి నుంచి పెట్టలేవు, నీ ఇంటి నుంచి చేయలేవు. నువ్వు మామూలు ఒక కౌన్సిలర్ లెక్కనే మాట్లాడినా తప్ప దాంట్లో అభివృద్ధి పదంలో నువ్వు నడిపించేది జాగాలు ఎక్కడ కనబడలేదు. ఒక సీసీ రోడ్ వేసుకున్నావు, ఆ సీసీ రోడ్ కాలువ పక్కన ఉంది, అదొక్కటే అభివృద్ధి కనబడుతుంది తప్ప దాని పక్కన ఏ అభివృద్ధి కనబడలేదు, ఏది కనబడలేదు. ఇంకోటి నేనేమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు లుచ్చాలు రాంగాలు కాదు. నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ మీద నేను ఇట్లా మాట్లాడటం మంచిది కాదు. ఇంకో మాట నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ దొంగలైతే నువ్వు ఫస్ట్ దొంగ దాని లోపల ముందు నువ్వే నిలబడతావు అని చెప్తున్నా. ఎందుకంటే మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి నీకు గెలిపించి కౌన్సిలర్ చేసినాం, గ్రీన్ సిటీకి అభివృద్ధి చేస్తాం అని చెప్పి చేసి చూపెట్టాను తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఉండి కాంగ్రెస్ పార్టీకి దొంగలు అంటున్నావు. కాబట్టి అట్లా చెప్పుకోవడం మానేసుకోవాలి. అభివృద్ధిని ముందర నడిపి ప్రతి ఒక్కరికి అండదండగా ఉండాలి తప్ప కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విమర్శించి మాట్లాడడం నీకు మంచిది కాదు. ఈ రోజు మేమందరూ ముఖ్యంగా నీకు ఏంటంటే, మేము చెప్పే విధానం, నువ్వు 4 రోజులు అయితే ఖతం అయిపోతావు. 4 రోజులని మన కౌన్సిలర్లది అయిపోతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అభివృద్ధి ముందు నుంచి జరపలేవు. ఇప్పుడు నువ్వు చేయని పని మేము చేసి ఇప్పుడు తాండూరుని ప్రగతి పదంలో చూపెడుతున్నాం. ఇదే కాదు, ఇంకో ముందర కూడా ఇంకా చాలా పెద్ద మంచి పనులు చేసుకుంటూ పోతాం. కానీ నువ్వు ఇట్లా విమర్శించడం మానుకో. ప్రతి ఒక్కడు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీని విమర్శించే బదులు ఫస్ట్ తన కోసం తను మాట్లాడుకొని తన గురించి తను మాట్లాడాలి తప్ప కాంగ్రెస్ పార్టీని విమర్శించుతుందని చెప్పి కోరుకుంటే నమస్తే. CT Cable